హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఇవాళ మన సహజమైన కథలో కొత్త కథ చెప్పేసుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా? అనగనగనగా ఒక చిన్న గ్రామం ఉంది. గ్రామంలో విష్ణు అనే అబ్బాయి ఉన్నాడు. అతను చాలా పెద్ద పండితుడు అంటే తెలుసా? ప్రొఫెసర్ అన్నమాట. బాగా చదువుకున్నాడు. చిన్న ఊర్లో చదువుకున్న అబ్బాయి ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు కదా మీరు. ఆ అబ్బాయి పెద్ద కాలేజ్కి వెళ్ళి, యూనివర్సిటీకి వెళ్ళి బాగా చదువుకుని వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడనమాట. సొంత ఊర్లో చాలా మంది అసలు చదువు లేని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి అసలు వాళ్ళు రావు, అసలు చదవడం రాదు, రాయడం రాదు. సో అబ్బాయికి ఏమనిపించిందంటే, ఇక్కడున్న వాళ్ళందరికీ చదువు చెప్తే వీళ్ళందరూ కూడా బాగుపడతారు కదా, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు కదా అని చెప్పి అనిపించి ఊర్లో వాళ్ళందరికీ చెప్పాడు, నేను చదువు చెప్తాను మీ అందరికీ. అయితే ఫీజు ఏమీ లిమిట్ లేదు, మీకు ఎంత అవకాశం ఉంటే అంతే ఇవ్వండి అని చెప్పి అస్సలు డబ్బులు లేని వాళ్ళకి నేనే బట్టలు ఇస్తాను, భోజనం పెడతాను అని చెప్పాడు. మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు. ఎందుకు? ఎక్కువ మంది చదువుకుంటే మన దేశం కూడా బాగుపడుతుంది, చాలా మంది ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు చక్కగా వేరే వాళ్ళకి సాయం చేయొచ్చు, వాళ్ళు బాగా బతకచ్చు అని చెప్పి. అలాగే ఈ విష్ణు కూడా స్టార్ట్ చేశాడు. చాలా మంది వచ్చి జాయిన్ అయ్యి చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ ఊరికి ఆనంద్ అని ఇంకా పెద్ద ప్రొఫెసర్ వచ్చారు, ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి. ఆయన అబ్బాయికి, విష్ణుకి డబ్బులు ఇచ్చి, ఇంకా బాగా చెయ్యి నువ్వు, నేను ఫండ్స్ ఇస్తాను, పిల్లలకి ఇంకా బాగా చెప్పు అని చెప్పేసరికి ఈ పెద్ద ప్రొఫెసర్ వచ్చారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. విష్ణు వాళ్ళ ఊర్లో చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది డబ్బులు పంపిస్తూ ఉన్నారు, ఇంకా మంచిగా చేయండి, ఇంకా మంచిగా చేయండి అని చెప్పి. అలా జరుగుతూ ఉంది. చాలా మంది పిల్లలకి భోజనం పెట్టి, మంచి బట్టలు ఇచ్చి, చదువు చెప్పి వాళ్ళందరూ బాగుపడి వేరే ఊర్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని అలా ఉంటూ ఉంటే కొన్ని రోజులకి విష్ణు ఓల్డ్ అయిపోయి చనిపోయారు. విష్ణుకి ఒక కొడుకున్నాడు అనమాట. ఎవరు? అతని పేరు దేవ్ అనే అబ్బాయి. ఆ దేవ్కి కూడా వాళ్ళ నాన్నగారు అంత తెలివితేటలు, చదువు అన్నీ ఉన్నాయి. అయితే ఈ దేవుకి ఏమనిపించింది, నాన్న ఇలా డబ్బులన్నీ వస్తూ ఉంటే అందరికీ చదువు చెప్పడానికి, భోజనం పెట్టడానికి అలా వాడేశారు, ఒక్క బిల్డింగ్ కొనలేదు, ఒక పొలం కొనలేదు, ఒక స్థలం కొనలేదు అని ఈ అబ్బాయి ఉన్న డబ్బులన్నీ పెట్టేసి తను అన్నీ కొనేసుకుని, ప్లస్ చెప్పాడు, ఊళ్ళో పిల్లలు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అంటే పర్ఫెక్ట్గా ఇంత ఫీజు కట్టాలి మీరు అని చెప్పేసి. ఏమైంది అప్పుడు? పాపం డబ్బులు లేని వాళ్ళందరూ డ్రాప్ అయిపోయారు, స్కూల్కి, వాళ్ళ స్కూల్కి రావడం మానేశారు. అక్కడ బట్టలు ఇవ్వడం మానేశాడు, భోజనం పెట్టడం మానేశాడు, అన్నిటికీ మీరు నాకు ఫీజు పే చేయండి అన్నాడు. సో నెమ్మదిగా పిల్లలందరూ తగ్గిపోయారనమాట. ఈ అబ్బాయికి వచ్చే ఫండ్స్ కూడా తగ్గిపోయినాయి. అయితే ఈ విష్ణు ఉన్నప్పుడు విష్ణు దగ్గర చదువుకున్న ఇంకో అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి పేరేంటి? రామ్ అన్నమాట. అతను ఏం చేశాడు, అయ్యో ఈ దేవ్ సరిగ్గా స్కూల్ నడపట్లేదు, పిల్లలు ఎవరు బాగుపడట్లేదు, ఎవరికి చదువు దొరకట్లేదు అని చెప్పి తను ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు. తను ఏం చేశాడు, వాళ్ళ టీచర్ విష్ణు ఉన్నారు కదా, ఆ విష్ణు వాళ్ళ రూల్స్ అన్ని ఫాలో అయ్యాడు. ఏంటి? ఫ్రీ భోజనం, ఫ్రీ బట్టలు, ఫ్రీ చదువు, ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, లేని వాళ్ళకి ఫ్రీగా చెప్పడం అన్నీ చేస్తూ ఉంటే రామ్ వాళ్ళ స్కూలు చాలా డెవలప్ అవుతూ ఉందన్నమాట. మళ్ళీ ఆనంద్ వచ్చారు ఒకసారి, పెద్ద ప్రొఫెసర్ అప్పుడు వచ్చారు కదా, ఆయన వచ్చారు. మళ్ళీ రామ్ వాళ్ళ స్కూల్ చూసి మళ్ళీ డబ్బులు ఇవ్వడం ఇచ్చేసరికి రామ్కి కూడా ఫండ్స్ రావడం మొదలైనవి. అప్పుడు దేవుకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి, నా స్కూల్ అంతా పాడైపోయింది, ఎవరు రావట్లేదు,
ఊరికే ఫ్రీగా ఇస్తే ఇంతమంది వస్తారా అని చెప్పేసి ఫీల్ అయిపోయి రామ్ వాళ్ళ స్కూల్కి కోపంగా వచ్చాడనమాట. వచ్చేసరికి రామ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, స్కూల్లో పిల్లలతో. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది, అలాగే అన్నదానం కూడా గొప్పదే. అంటే ఎవరికైనా భోజనం పెట్టడం. విద్యాదానం ఏమవుతుంది, వాళ్ళల్లో ఆలోచించే శక్తిని పెంచుతుంది. ఏమవుతుంది పిల్లలు, మనం చదువుకోవడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా. పుస్తకాలు చదవగలుగుతాం, చదివింది అర్థం చేసుకోగలుగుతాం, ఏదైనా మనకి తెలిసిపోతూ ఉంటుంది కదా. అలాగా అయితే రామ్ చెప్తూ ఉన్నాడనమాట, చదువుని అందరికీ పంచితే అందరూ విజ్ఞానంగా తయారవుతారు, ఆ జ్ఞానంతో దేశం చాలా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, మంచి జీవితం గడపచ్చు అని చెప్పడం దేవ్ వింటాడు. దేవుకి అప్పుడు అర్థమవుతుంది అనమాట, నా స్కూల్ ఎందుకు బాగోలేదు, రామ్ స్కూల్ ఎందుకు బాగుంది అని. ఎందుకు చెప్పండి పిల్లలు మీరు, దేవ్ ఏం చేశాడు, స్వార్థంగా నేనే ఖర్చు పెట్టుకోవాలి, నేనే కొనుక్కోవాలి, నేనే చెయ్యాలి, అంతా నాకే అనుకునేసరికి అందరూ దూరం అయిపోయారు. కొంచెం సాయం చేయాలి, కొంచెం మన కోసం వాడుకోవాలి, అలా అన్నమాట. మనకొచ్చిన జ్ఞానం కానీ మనకున్న విజ్ఞానం కానీ అందరికీ పంచాలి. చదువు అందరికీ కావాలి, అప్పుడు అందరూ కలిసి చక్కగా ఏమంటాం, దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు. పిల్లలు, మీకు తెలిసిన చదువు కానీ ఏదన్నా ఉంటే కూడా మీరు ఎవరికన్నా నేర్పించడం, మీకు వచ్చిన విషయాలు చెప్పడం చెయ్యండి. కొత్త కొత్త పుస్తకాలు చదువుకోండి, ఎవరికైనా సహాయం చేస్తూ ఉండండి. ఓకేనా పిల్లలు, మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. మనకి రామ్ స్కూల్ నచ్చింది కదా, దేవ్ కూడా అర్థం చేసుకుని మళ్ళీ రామ్తో కలిసి రామ్ వాళ్ళ స్కూల్లో తను కూడా ఒక టీచర్గా జాయిన్ అయ్యి ఇద్దరూ కలిసి చాలా మందికి చదువు చెప్తూ చాలా మంది గురువుల్ని తయారు చేశారు. సో టీచర్గా తయారైతే ఏమవుతుంది, చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, చాలా మందిని బాగు చేయొచ్చు. ఓకేనా పిల్లలు, మన టీచర్లు మనకు చేసే పని అదే కదా, తెలియని విషయాలు నేర్పిస్తూ ఉంటారు. సో థ్యాంక్స్ టు అవర్ టీచర్స్, రైట్? ఓకే నాన్నలు, ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.